నిశ్చితార్థానికి మళ్ళీ ఇంకో రోజు ఎందుకన్నయ్య గారు? ఈ రోజు చాలా మంచి రోజు, ఇవాళే చేసేద్దాం. నాకేం అభ్యంతరం లేదు, కానీ ఇప్పటికిప్పుడంటే అన్నీ అరేంజ్ చేసుకోవాలి కదా. ఈ సంబంధం 100% ఓకే అవుతుందని, మన సరస్సు వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుందని నేను ముందే ఊహించాను అన్నయ్య గారు. అందుకే పంతులు గారికి ముందే చెప్పుంచాను, 10 నిమిషాల్లో ఇక్కడుంటారు. నాకు శత్రువులు ఇంకెవరూ అవసరం లేదు, మా అమ్మ ఒక్కతే చాలు. ఆంటీ, ఇంత సడన్ గా ఎందుకంటీ? ఎంగేజ్మెంట్ కి ఏదైనా మంచి ముహూర్తం చూసేదాకా ఆగచ్చు కదంటీ. ముహూర్తాల గురించి వచ్చే పంతులు గారు చెప్తారుగా, నీకు టెన్షన్ ఎందుకు రాహుల్? ఉదయం పంచాంగం చూశాను, ఈ రోజు చాలా మంచి రోజు రాహుల్. మంచి రోజు మాత్రమే కాదమ్మా, శుభకార్యానికి దివ్యమైన రోజు. నమస్కారం అండి అయ్యా. ఈరోజు వెంకటేశ్వర స్వామికి పద్మావతి దేవికి పెళ్లి నిశ్చయం జరిగిన అద్భుతమైన ముహూర్తం ఉన్న రోజు. అంత మంచి ముహూర్తం కాదండం దేనికి? కాచాయని పంతులు గారికి ముందే చెప్పి మంచి పని చేశావు. రాహుల్, నిశ్చితార్థానికి ఏర్పాట్లు చూడు. నేను చేసిన తప్పేంటి? ఎందుకు నాకు ఇలాంటి పరీక్షలు పెడుతున్నావు స్వామి? నేనెప్పుడూ అందరూ బాగుండాలనే కోరుకుంటాను, అందరికీ మంచి జరగాలనే ప్రార్థిస్తాను. అందుకనే నన్ను ఇలా బాధ పెడుతున్నావా స్వామి? నీ అనుగ్రహం లేకుండా ఏమీ జరగదు. నువ్వు నన్ను అనుగ్రహించావు కాబట్టే నేను కోరుకున్న రాహుల్ బాబుతో నా పెళ్లి జరిగేలా చేశావు. ఒక్కసారి పెళ్ళైన నాకు మళ్ళీ పెళ్ళేంటి స్వామి? ఇది దారుణమని నీకు అనిపించడం లేదా? నువ్వే ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి జరగకుండా ఆపాలి. నా భర్త ఉండగా నేను మరొకరి చేత తాళి కట్టించుకునే పరిస్థితే వస్తే నేను చచ్చిపోవడం తప్ప వేరే మార్గం లేదు నాకు. కాపాడు స్వామి. అమ్మా సరసు, అందరూ అక్కడుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? పెళ్లి చూపులు జరిగిన రోజే నిశ్చితార్థం జరుగుతుందంటే నువ్వు ఎంత అదృష్టవంతురాలువో తెలుసా? నిశ్చితార్థానికి కావాల్సిన అన్నీ తెచ్చానమ్మా, రా రామ్మా. జరుగుతున్నది నోర్విప్పి ఏం మాట్లాడదేంటమ్మా? అదే నాకు అర్థం కావటం లేదే. అది ఓటము నొప్పుకునే రకం కాదు. చివరి నిమిషంలో అయినా ఏదో ఒకటి చేస్తుంది. అదేం చేస్తుందో ఏం జరుగుతుందో చూద్దాం.
పెళ్లికి నెలాఖరున మంచి ముహూర్తం ఉందండి. నెలాఖరు వరకు ఎందుకు పంతులు గారు? ఈ వారం రోజుల్లో ఏదైనా మంచి ముహూర్తం ఉంటే చూడండి. ఈ పెళ్లి చేయడానికి కాచాయిని ఎందుకింత కంగారు పడుతోందో అర్థం కావడం లేదు. మంచి ముహూర్తం అంటే ఎల్లుండి దివ్యమైన ముహూర్తం ఉందండి. ఇంకేం పంతులు గారు, అదే ఖాయం చేసేయండి. ఆ, పెళ్ళంటే బోల్డ్ పనులుంటాయి. మరీ 2 రోజుల్లో పెళ్ళంటే ఎలా? అలా అంటారేంటి వదిన గారు? ఇప్పటికిప్పుడు నిశ్చితార్థం అనుకోగానే పావుగంటలో అన్నీ సిద్ధమైపోయాయిగా. పెళ్లి కూడా అంతే. మనం ఏమీ కష్టపడక్కర్లేదు, దేనికి వెతుక్కోవాల్సిన పనే లేదు. తలంబ్రాల నుంచి తాళిబొట్టు వరకు అన్నీ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఇంక టెన్షన్ దేనికి? మీరేమంటారు? నిజమే, ప్రాబ్లం ఏం లేదు. అయితే ఆ ముహూర్తం ఖాయం చేసామంటారా? వాళ్ళకి ఇబ్బంది లేనప్పుడు మాకే ఉంటుంది, అదే ఖాయం చేయండి. లగ్నపత్రిక రాయడానికి అమ్మాయి పేరు, తల్లిదండ్రుల పేర్లు చెప్పండి. అమ్మాయి పేరు సరస్వతి, వాళ్ళ అమ్మగారి పేరు ఉమాదేవి, నాన్న పేరు జగన్నాథ్. మీ పేర్లు చెప్పండమ్మా. మా అబ్బాయి పేరు అర్జున్ మహేంద్ర అండి. వాళ్ళ నాన్నగారి పేరు రతన్ మహేంద్ర. నా పేరు చిత్ర మహేంద్ర. లగ్నపత్రిక చదువుతాను, వినండి. మహేంద్రవరం కాపురస్తులైన ఉమాదేవి జగన్నాథంల జ్యేష్ఠపుత్రిక అయిన చిరంజీవి సౌభాగ్యవతి సరస్వతికి, హైదరాబాదు వాస్తవ్యులైన చిత్రవతి ఏకైక కుమారుడైన అర్జునికి పెద్దల అంగీకారంతో పెళ్లి చేయుటకు గాను ముహూర్తం నిశ్చయించడం అయినది. పెళ్లి నిశ్చయమైన సందర్భంగా ఇరువురు తరఫు పెద్దవాళ్లు ఈ శుభముహూర్తంలో నిశ్చయ తాంబూలాలు తీసుకొనుట జరుగుతున్నది. అమ్మాయి తరఫు వాళ్ళకి మీరు, అబ్బాయి తరఫు వాళ్ళకి మీరు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోండి. హరి ఆం. అయం ముహూర్త సుముహూర్తస్తు. నిశ్చయ తాంబూల సుముహూర్త సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం ధ్రువం తే రాజా వరుణో, ధ్రువం దేవో బృహస్పతి, ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఈ బుచ్చమ్మని ఇంట్లోంచి పంపేయమని వాగ్దేవి మేడం చెప్పారు. శాంభవి మేడం బుచ్చమ్మని సరస్సుగా మార్చి ఇంట్లోనే ఉంచారు. అరుణ్ ప్రసాద్ గారు బుచ్చమ్మే సరస్సు అనుకుని ఈ పెళ్లి చేస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న ఈ విషయాలన్నీ చెప్పకపోతే అమ్మో, వాగ్దేవి మేడం నన్ను ఫుట్బాల్ ఆడేస్తారు, చెబితే శాంభవి మేడం నాతో చెడుగుడు ఆడేస్తారు. నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు. ఆపండి 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 ఆపండి. ఎవరామే? మేఘనా. ఇక్కడికెందుకు వచ్చింది? వెళ్ళిపోమని చెప్పు. ఈ ఎంగేజ్మెంట్ జరగడానికి వీల్లేదు. వీల్లేదు అని చెప్పడానికి నువ్వెవరు? నేనెవరో నేను చెప్పడం కన్నా
నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం. అందుకే నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాను. నువ్వే నా జీవితం అనుకున్నాను. కానీ నాకు కూడా ఓ మనసు ఉంటుందని, నాకు కూడా ఓ జీవితం ఉంటుందని నువ్వు ఆలోచించలేకపోయావు. ఏ మనిషికైనా సరే ఓర్పు సహనం అనేది కొంతవరకే ఉంటుంది. నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పాడు కదా, ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళిపోవడం కోసమైతే ఇక్కడికి వచ్చుండేదాన్నే కాదు. నువ్వే చెప్పు. నన్నంతగా ప్రేమించిన వాడైతే నేనిష్టమని చెప్పే వరకు నా కోసం ఎదురు చూస్తాడే తప్ప ఇలా మనసు మార్చుకుని పెళ్లి చేసుకుంటాడా? అర్జున్ నన్ను ప్రేమించడం నిజమే అయితే నిజమైన ప్రేమని పొందడం కోసం చచ్చిపోవడానికైనా సిద్ధపడతాను తప్ప ఆశలు మనసుని మార్చుకుని నిర్ణయాలు మార్చుకొని ఆశలు చంపుకొని ఇలా మరొకరిని పెళ్లి చేసుకోవాలనుకోరు. ఒక మనిషి మీద ప్రేమ పుట్టడానికి ఒక్క క్షణం చాలు. కానీ ఆ ప్రేమని అర్థం చేసుకోవడానికి, ప్రేమించిన మనిషితో బంధాన్ని పెంచుకోవడానికి, బాధ్యతల్ని తెలుసుకోవడానికి, ప్రేమని జీవితంగా మార్చుకోవడానికి ఒక్క క్షణం సరిపోదు. ఎన్నాళ్ళైనా పట్టొచ్చు. నేను చెప్పే జవాబు కోసం ఆగనివాడు నీకు పంచే ప్రేమని జీవితాంతం ఇవ్వగలడని గ్యారెంటీ ఏంటి? ప్రాణంగా ప్రేమించిన మనిషిని మర్చిపోవాలనుకున్నవాడు ఏ ప్రేమ లేకుండా పెళ్లి చేసుకుని తర్వాత నిన్ను మర్చిపోడనే గ్యారెంటీ ఏంటి? అలాంటి వాణ్ణి నువ్వెలా పెళ్లి చేసుకుంటావు? ఇంత చెప్పాక కూడా నువ్వు తన్నే పెళ్లి చేసుకుంటానంటే నీ ఇష్టం. ఆయన ఇష్టపడి ఈ పెళ్లి చేసుకోవడం లేదు. ఏ మగాడైనా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఆ అమ్మాయితో తను ప్రేమించిన అమ్మాయి గురించి చెప్పడు. కానీ ఆయన మిమ్మల్ని ప్రేమించిన విషయం నాతో చెప్పారు. మీ మధ్య ఉన్న ప్రేమ కోసం తన బాధ్యతల్ని మర్చిపోయి బంధాలని దూరం చేసుకోకూడదు అనుకున్నారు. కాబట్టే ఈ పెళ్లి ఒప్పుకున్నారు తప్ప మీ మీద ప్రేమ లేక కాదు. మీ మీద ప్రేమ ఉండబట్టే ఇలాంటి సందర్భంలో కూడా మీకు ఫోన్ చేశారు. మీ మనసు మారి వస్తారేమో, ఫోన్ చేస్తారేమో అన్న ఆశతో ఫోటో పెట్టారు. మీరు ఒక్క విషయం ఆలోచించలేకపోతున్నారు. మీ మీదున్న ప్రేమని మర్చిపోయి నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్న వారే అయితే
ఎందుకు వచ్చావని మిమ్మల్ని అడిగేవారు. వెళ్ళిపోమని మీతోనే చెప్పుండేవారు. మీతో అలా అనలేదంటే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారని మీకు అర్థం కావడం లేదా? చేసుకోలేకపోయాను. సారీ అర్జున్. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నేను అర్థం చేసుకోలేకపోయాను. నువ్వే నన్ను క్షమించాలి మాయా. ఏదో ఒక రోజు మీరు కూడా నా ప్రేమను అర్థం చేసుకుంటారు. మీ భార్యగా నన్ను అంగీకరిస్తారు రాహుల్ బాబు. చిత్ర, ఏంటిది? పెళ్లి చూపులకని మా ఇంటికొచ్చి సిగ్గు లేకుండా ఇలా మీ అబ్బాయి మరో అమ్మాయిని కౌగిలించుకోవడం ఏంటి? కొంచెమైనా సిగ్గుందా? ఏం మాట్లాడమేంటి? దీని పెళ్లి చేసి సరస్సుని అత్తారింటికి పంపిద్దాం అనుకున్నాం. మనం అనుకున్నదేంటి, ఇక్కడ జరుగుతున్నదేంటి? ఏం మాట్లాడవేంటి శాంభవి? సినిమా చూస్తున్నారా అందరూ? మాట్లాడాల్సింది మీరే బావగారు. పెళ్లి విషయం అయితే మాట్లాడి ఉండేవాణ్ణి. ప్రేమ గురించి నేనేం చెప్పగలను? పెద్దవాళ్ళు మీరుండగా మేం అడగడం బావుండదు. నువ్వు వచ్చింది దేనికి, చేస్తుంది ఏంటి అని ఆ అబ్బాయిని అడగండి అన్నయ్య గారు. అదే నా రాహుల్ అయితే నేను చెప్పింది వింటాడు. నేను ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాడు. నా మాట వినడానికి, నేను చెప్పినట్టు చేయడానికి అర్జున్ నా కొడుకు కాదు కదా. ఇప్పుడు చెప్పాల్సింది నేను కాదు, మీరే చెప్పండి. క్షమించండి అరుణ్ ప్రసాద్ గారు. మీతో సంబంధం కలుపుకోవాలని మీ ఇంటికొచ్చాం. మీ అమ్మాయిని మా ఇంటి కోడలు చేసుకోవడం నాకు కూడా ఇష్టమే. కానీ నా ఇష్టం కోసం వాడి ప్రేమను వదులుకోమని నా కొడుక్కి చెప్పలేను కదా. ఆ మాట చెప్పి తప్పించుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? మరి నువ్వు మా అన్నయ్యకిచ్చిన మాట సంగతేంటి? మీరేం నిర్ణయిస్తే అదే చేస్తాను. మీరే చెప్పండి అరుణ్ ప్రసాద్ గారు.